హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు వరంగల్కి వెళ్తుంటే మధ్యలో మ్యాక్స్ షోరూమ్ కనిపించింది. ఏది కొన్నా 100 రూపీస్ అని ఆఫర్ ఉంది. ఇంకా అలాంటి ఆఫర్ కనిపిస్తే మనం ఎందుకు వదిలేస్తాం? సరేలే అని ఒక 5 నిమిషాలు ఆగుదామని అక్కడ ఆగేశాము. ఈ వీడియోలో నేను మీకు 6 ఐటమ్స్ చూపిస్తున్నాను కదా, ఇవి ఎంతో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. వీటికి మొత్తం కాస్ట్ ఎంతో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూసేయండి. ఈ షూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగుంది అంటే అసలుకి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఇది పార్టీ వేర్ టైప్గా మంచి ఉంది. ఇక చూడడంతో ఇక తీసేసుకున్నాను. దీనికి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 699 అంటే 700. నాకు ఆఫర్లో 100 రూపీస్కి వచ్చింది. ఇంకా 100 రూపీస్ అంటే ఇంకా కళ్ళు మూసుకొని తీసుకుందామని తీసేసుకున్నాను. ఇంకా మాకు ఆల్రెడీ మా పాపకి షూస్ ఉన్నాయి, కానీ ఇవి తక్కువ ప్రైస్ వచ్చినాయి. మళ్ళీ ఇలాంటి ఆఫర్ వస్తుందో రాదో అని పర్లేదని పెద్ద సైజు తీసుకున్నాను. ఇవి మా పాప కోసమే డైలీ వేర్ చెప్పులు తీసుకున్నాను. ఇదే సేమ్ బాటా కంపెనీలో ఉండే మా ఆయన కోసం తీసుకుందామని బాటా షోరూమ్కి వెళ్తే 2500 అని చెప్పిండ్రు. కానీ ఇక్కడ ఇది సేమ్ అదే మెటీరియల్ తోటి ఉంది. చాలా బాగుంది. డైలీ వేర్కి అయితే సూపర్ పనికి వస్తుంది. 799 అంటే 800. నాకు ఇవి కూడా 100 రూపీస్కి వచ్చింది. ఏం పర్లేదు అనుకుని ఆల్రెడీ మా పాపకి చెప్పులు ఉన్నా కూడా పర్లేదు అని ఈ చెప్పల్స్ కూడా తీసుకున్నాను. ఇవి రెండు కలిపి నాకు 200కే వచ్చేసినాయి. నేను మ్యాక్సిమం ఏవి కొన్నా ఆఫర్లో ఉన్నప్పుడే కొంటాను. ఇంకొంతమందికి అయితే ఆఫర్లో ఉన్నప్పుడు అంటే ఒకలాగా ఫీల్ అవుతారు. డ్రెస్ వచ్చిన కొత్తలో కొనుక్కుంటే ట్రెండ్గా ఉంటుంది కదా, ఆఫర్లో ఉన్నప్పుడు అందరూ ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు, అది మనం వేసుకున్న కొత్త డ్రెస్లు అనుకోరు అని అంటారు. కానీ మనం ఎంత కొత్త డ్రెస్ వేసుకున్నా ఒకసారి వేసుకుంటాం. మళ్ళీ అది సెకండ్ టైం వాడాలంటే మినిమం 3 months 4 months అప్పటికి కూడా అది పాత అయిపోయి ఉంటుంది. కొత్తగా ట్రెండ్లో ఉన్నప్పుడు దానికి అంత ఎంఆర్పి పెట్టి కొనడం కంటే ఒక 15 days 20 days అయితే ఏదో ఒక ఆఫర్లో ఉంటుంది, అప్పుడు తక్కువ రేట్కి కొనుక్కోవడం బెటర్ కదా. ఒక డ్రెస్ ప్లేస్లో 2-3 వస్తాయి. ఈ ప్యాంట్ నాకు 200కి వచ్చింది. మా బాబు కోసం తీసుకున్నాను. ఈ టీషర్ట్ మా ఆయన కోసం తీసుకున్నాను. దీని మీద 599 ఉంది. నాకు ఇది 199కి వచ్చింది. దీని మీద ట్యాగ్ కూడా కనిపిస్తుంది కదండి, 199. ఎప్పుడు చూసినా పిల్లలకే కొంటుండు, నాకే కొంటుండు, ఈసారి నువ్వైనా తీసుకో అని నేను బలవంతం చేస్తే అప్పుడు నేను సెలెక్ట్ చేస్తేనే ఈ షర్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి పూల చొక్కాలు బాగా ఫేమస్ అవుతున్నాయి కదా, అందుకే నేనే సెలెక్ట్ చేశాను. ఇది 199కి వచ్చింది. మ్యాక్సిమం నేను కూడా ఏ షాపింగ్ చేసినా నా టాప్స్ 500 బిలోనే తీసుకుంటాను. శారీస్ అయితే 2000 బిలోనే తీసుకుంటాను. అంతంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అంటే నాకు అసలు నచ్చదు. ఎందుకంటే వేసి పడేసే బట్టల కోసం అన్ని వేలు తగిలేయడం ఎందుకండి అని నాకు అనిపిస్తుంది. ఈ టీషర్ట్ మా బాబు కోసం తీసుకున్నాను. దీని మీద 349 అని ఉంది. నాకు 99కే వచ్చింది. క్వాలిటీ కూడా చూడండి, అసలు క్వాలిటీ కూడా సూపర్ ఉంది. నేను మ్యాక్సిమం ఇలాంటి షోరూమ్స్లలోనే తీసుకుంటాను. మనం వేసుకునే బట్టలతోటే మనకు రెస్పెక్ట్ వస్తుంది. సొసైటీలో మనకంటూ ఒక విలువ ఉంటుంది. అవును, అది కరెక్టే. మనం అలా అని మరీ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే బట్టలు క్వాలిటీవి, తక్కువ ప్రైస్ ఉన్నవి వెతికి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఇంత ఎక్కువ పెట్టి ప్రైస్ పెట్టి కొంటే అంత విలువ అని చాలామంది అనుకుంటారు. అలా కాకుండా మనకు అవి నచ్చుతాయా నచ్చవా, లేకపోతే అవి మనం వేసుకున్నప్పుడు అవి మనకు సెట్ అవుతావా సెట్ కావా, తక్కువ ప్రైస్ ఉన్న బట్టలకైనా కూడా మనం తయారైన విధానం బట్టి కూడా వాటి లుక్కే మారిపోతుంది. ఈ డ్రెస్ కాస్ట్ 599 ఉంది. నాకు 179కి వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది, మంచి క్వాలిటీ అనిపించింది. దీనికి నేను రెడ్ లెగిన్ రెడ్ చున్నీతోటి మ్యాచ్ చేశాను. సూపర్ అనిపించింది. అసలు వేసుకున్న తర్వాత ఇది 179 అని నాకు అనిపించలేదు. 179కి అంటే రోడ్డు మీద కూడా బట్టలు రావట్లేదు కదండి. ఇంకా షాప్లోకి వెళ్ళి మనం 200 టాప్స్ అంటే మనని కిందికి మీదికి చూస్తారు. పిల్లలకి జీన్స్ అంటే మినిమం 700 అంటారు. అసలుకి 200 100 టీషర్ట్లు డ్రెస్సులు అంటే అసలు మనల్ని చూడరు. అసలుకి ఎప్పుడైనా కొన్న మొక్కలైనా అంటారు. సో అలాంటప్పుడు మనం అట్లా విలువలేని షాప్స్కి వెళ్ళడం కంటే ఇట్లాంటి ఆఫర్లు ఉన్న దానికి వెళ్ళి మన రెస్పెక్ట్ మనం కాపాడుకొని మనకు నచ్చిన డ్రెస్సులు మనం కొనుక్కోవడం చాలా బెటర్ అని నా ఒపీనియన్. మీరేమంటారు? గర్ల్స్ ఎప్పుడైనా టాప్స్ కొనేటప్పుడు ప్రింట్ ఒకవేళ మనకు ముందు సైడ్ కనిపిస్తే దాన్ని ఉల్టా తీసి చూడండి. వెనక సైడ్ కూడా ప్రింట్ అయినా థ్రెడ్ వర్క్ అయినా ఉందనుకోండి, అది చాలా రోజులు వస్తుంది, అది మంచి క్వాలిటీ అని అర్థం. ముందు సైడ్ మాత్రమే ప్రింట్ ఉందనుకోండి, అది ఎక్కువ రోజులు రాదు, తొందరగా మనం వాష్ చేసిన వెంటనే పోతుంది. ఇది ఒకసారి చూసి మరి ఎక్కడ కొన్నా కూడా, ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కూడా ఇది చూసి అబ్జర్వ్ చేసి డ్రెస్సెస్ కొనండి. అది పిల్లలకు కూడా అంతే.
మా బాబు డ్రెస్కి 200 ప్యాంట్, మా పాప షూస్కి 100, ఇంకో చెప్పలకి 100, నా డ్రెస్కి 179, మా ఆయన డ్రెస్కి 199, మా బాబు ఇంకో టీ షర్ట్కి 100 రూపీస్. మొత్తం కలిపి 6 ఐటమ్స్కి నేను 870 అట్లా చేయించి ఇచ్చాను. ఇది చాలా బెటర్ కదండి. 1000 రూపీస్ తీసుకపోతే ఒక్క డ్రెస్ కూడా రాదు ఈ రోజులలో. కానీ అలాంటిది నాకు 870కి ఇన్ని డ్రెస్సెస్ వచ్చినాయి. సో మీకు కూడా ఒకవేళ ఇలాంటి ఆఫర్స్ ఉన్నవి ఏమైనా కావాలనుకుంటే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి ఆఫర్స్ వరంగల్ ఎక్కడున్నా కూడా నేను మ్యాక్సిమం తెలియజేస్తాను. ఇలాంటి షోరూమ్స్లలో ఎక్కడైనా కూడా హైదరాబాద్లో అయినా, కరీంనగర్లో అయినా, వరంగల్ అయినా సేమ్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఇవి మీరు ఫాలో కండి. మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అయ్యుండి మీరు కూడా నాలాగే ఆలోచిస్తారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్